ప్రజా సమస్యలను తెలుసుకోవాలంటే వారిని ప్రత్యక్షంగా కలవాలి, వారితో ఫేస్ టు ఫేస్ అవ్వాలి. అవసరమైతే వారి సమస్యలను సానుకూలంగా విని వాటికి స్పందించాలి. సమస్య పరిష్కారానికి స్పందనతో కూడిన చైతన్యం కావాలి. ఈ లక్షణాలు అన్నీ కలిగిన ఒకే ఒక్క రాజకీయ అస్త్రం పాదయాత్ర. పాదయాత్రలను నమ్ముకుని ఎంతో మంది రాజకీయ నాయకులు ప్రజాసేవలో మరింత కొత్త పుంతలు తొక్కారు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజల వద్దకు వెళ్లేందుకు సుముఖం వ్యక్తం చేశారు. అందుకు పాదయాత్రలు మంచి ఆలోచనగా భావించారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీని అప్పట్లో ఓ వెలుగు వెలిగించారు రామారావు గారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్రలనే నమ్ముకున్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే పాదయాత్రలను పవన్ కళ్యాణ్ కూడా నమ్ముకున్నారు. అందుకే పలుమార్లు ఆంధ్రలోని ప్రజలను పాదయాత్రల ద్వారా ప్రత్యక్షంగా కలిశారు. ఇప్పటికే పాదయాత్రల ద్వారా రావాల్సిన ఇమేజ్ కూడా వచ్చేసింది. సదరు పాదయాత్రల ద్వారా కూడా ఆయనకు వ్యక్తిగత స్కోర్ను పెంచుకున్నారు. 2019లో రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని జనసేనలను తయారు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారితో కలిసి పాదయాత్రల ద్వారా మరికొన్నిసార్లు కలుసుకోబోతున్నారు పవన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.